సిట్టమ్మ పక్క నడవాలంటేనే రాసి పెట్టి ఉండాలి. ఎన్నో జన్మల అదృష్టం చేసి ఉండాలి. ఒకసారి తన పుట్టుకేంటో తను ఎక్కడ పుట్టిందో చెప్పినానంటే గుండె పగిలి సత్తా. అంత పెద్ద చరిత్ర ఉందా? అంటే ఎంతైనా నాకు అన్న కూతురు కదండి. అలా తక్కువ చేసి మాట్లాడితే నాకు కొంచెం బాధ అనిపించినది, అందుకే అలాగ అన్నాను. అవును, రమ్మని చెప్పింది ఎర్నారాయణ గారు. మధ్యలో వీళ్ళకెందుకంటే ఉలికిపాటు? ఈయన కాదనంత మునగాళ్ళు ఇల్లు. తప్పేముంది? ఈ అమ్మాయి ఇంటి వారసురాలు. తనతో పాటుగా మీలాంటి పోర్ పీపుల్స్ నడవడం నచ్చలేదు, అందుకే అలా అంది. అందరూ నన్ను క్షమించాలి. నా కోరికలో పొరపాటు ఉండొచ్చు, కానీ నా ఆలోచనలో మాత్రం పొరపాటు లేదు. పంతులు గారు మొదలు పెట్టండి. రామా. सहस्रशीर्षा पुरुषः सहस्रपात् स भूमिं विश्रुतो कृत्वा अत्यविष्टगजाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं यच्च मृत्यं भूतामृतत्वस्येशानः यदन्तेनाभिरोहति एतावानस्य महिमा ततो ज्यायाक्ष पुरुषः आदोऽस्य विश्वाभूतानि कृपादिस्यामृतं दिवि कृपाभूतौ पुरुषः आदोस्येह भवात् पुनः लक्ष्मीयोरा प्रणीमहे दातुं विज्ञाय दातुं यज्ञमते दैवीः स्वस्तिरस्तुनः श्रीमानुषेभ्यः ऊर्ध्वं विदातु भेषजम् शन्नो अस्तु द्विपदे शं चतुर्थो हिरण्यवर्णामृणी सुवर्णस्य रामृण्मयी लक्ष्मी అక్క, మనం వచ్చింది దొంగ వైష్ణవ వైభవం చూడ్డానికా, ఆ మిఠాయి కొట్టు చిట్టం వైభవం చూడ్డానికా? అదేరా తమ్ముడు, నాకు అర్థం కావట్లేదు. ఆగండి. బాబాయ్, నేను మీ అన్న కూతురే కదా? అవునమ్మా. ఈ ఆహ్వానం మీ అన్న కూతురుకా లేదంటే ఈ చిట్టమ్మకా? 100% నీకేనేమా. మరైతే నా పక్కన పరాయి వాళ్ళు నడవడం నాకిష్టం లేదు నానమ్మా. నీ కోరిక నేనెందుకు కాదంటానమ్మా. అమ్మ చిట్టమ్మ, నా మనవరాలకి కాస్త వెనక్గా నడువమ్మా. అలాగే నానమ్మా.
మీరు ఆశీస్సులు ఇవ్వాల్సింది నాకు కాదు, నా బిడ్డకి. వైష్ణవి 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 అమ్మా వైష్ణవీదేవి, వీళ్ళెవరో నీకు తెలుసుగా? అమ్మా నాన్న చెప్పు. అమ్మా నాన్న. ఓ నాకు తెలియకపోవడం ఏంటి నానమ్మా? ఆయన మా నాన్న, అమ్మ. ఆ 2 దండలు ఫోటోలకు వేసి దీపాలు వెలిగించమ్మా. అలాగే. అమంగళం తల్లి, అమంగళం. జరిగిన దానికి క్షమాపణలు చెప్పి మరోసారి ప్రయత్నించమ్మా. అలాగే పూజారి గారు. ఇదిగో వైష్ణవి, దండేయాల్సిందే అలా కాదు. నేను చూపిస్తాను, ఇలా రా. ఏమే కోకిలమ్మ, చూసినావే శంకరనారాయణ గారు తన కూతురు దండేయగానే ఎట్టా స్వీకరించినారు. అదేనే తండ్రి బిడ్డల సంబంధం అంటే. వీరనారాయణ గారు, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. అసలు ఈ అమ్మాయి నిజంగా మీ ఇంటి వారసురాలే అంటారా?
ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? మరి లేకపోతే ఈవిడే గనుక నిజమైన వారసురాలు అయి ఉంటే దండెందుకు కింద పడిపోతుంది? ఏం మాట్లాడుతున్నారండి? ఏదో దండ కింద పడిపోయినంత మాత్రాన ఈ ఇంటి వారసురాలు కాకుండా పోతుందా? ఏదో పొరపాటున జారింది, ఈ మాత్రం దానికే ఈ అమ్మాయిని అనుమానిస్తారా? ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. నిజంగా ఈ అమ్మాయి ఆ శంకర్ నారాయణ గారి కూతురైతే ఆయన దండ సేకరించేటోడు, అలా కింద పడేసి ఉండేటోడు కాదు. అబ్బో, చెప్పక నువ్వే నీతులు చెప్పాలి కానీ ఏం ఇలాగే అంటారు కానీ జరగాల్సిన పనేంటో చూడండి. డెప్ మీద కొట్టేది. చిన్నపిల్లైనా కరెక్ట్ గా చెప్పింది. అమ్మా కాంతమ్మ, శుభకార్యం జరిగిన ఇంట్లో రాద్ధాంతం వద్దమ్మా. అమ్మా వైష్ణవి, మీ అమ్మ ఫోటోకి దండ వేయమ్మా. వెళ్ళమ్మా. అయ్య బాబోయ్, ఇప్పుడు వాళ్ళమ్మ ఫోటోకైనా దండ నిలబడుతుందా లేదంటే ఇందాకట్లాగా జారి కింద పడిపోతుందా? దేవుడా దేవుడా దేవుడా, ఈ దండైనా నిలబడేలా చూడు స్వామి. నాలాంటి పుణ్యాత్మురాలికి సహకరించు స్వామి. వెళ్ళమ్మా. ఇదిగో చిట్టమ్మా, తగుదునమ్మా అని ప్రతి దానిలో చేయి పెట్టకు. నీ వల్ల అందరూ ఈ అమ్మాయిని అనుమానిస్తున్నారు. అచ్చి బాబాయ్, ఇప్పుడు నేనేటి చేశాను? దండ కిందడుతుంటే వేసాను కంతమత, అది కూడా తప్పేనేటే. తప్పేం లేదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. అమ్మా వైష్ణవి, దీపం వెలిగించు.
అలాగే. వెళ్ళి వెలిగించమ్మా. ఏమండి, ఇప్పటికే నమ్ముతారా నా అనుమానం నిజమని? అసలు నిజంగా ఈ అమ్మాయి జమీందార్ గారి కూతురు అయి ఉంటే ఇందాక దండెందుకు కింద పడిపోద్ది, ఇప్పుడు ఈ దీపం ఎందుకు ఆరిపోతుంది? అవును, అసలు నిజంగా ఈ అమ్మాయి శంకర్ నారాయణ గారి కూతురా కాదా? ఈ మాటకు సమాధానం చెప్పాల్సింది మేం కాదాం, మీ అమ్మా నాన్న. మాట్లాడవేంటి కుటుంబరావు? ఓరి నాయనోయ్, వీళ్ళసలే కాచుకొని కూర్చున్నారు చిట్టమ్మే జమీందారు కూతురని చెప్పేయడానికి. ఈలోపు మనమే ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యాలి. అదేంటండి, వాళ్ళంటే పరాయి వాళ్ళు, తెలిసో తెలియకో అంటుంటారు. వీళ్ళు కూడా అలా అనుమానిస్తే ఎలా అండి? కావాలంటే పరీక్ష చేసుకోండి. పరీక్ష? వీళ్ళు నన్ను ఇలా అవమానిస్తుంటే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి బాబాయ్? నన్నెవరైతే పెంచారో నేను వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాను. ఆగమ్మా, ఎవరవునన్నా కాదన్నా నువ్వే నా మనవరాలివి. చాలు బామ్మ, ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మావు, అదొక్కటే చాలు. అందుకే వీళ్ళందరి నోళ్లు మూయించడానికి, నేనే ఇంటి వారసురాలని తెలియజేయడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, చూపిస్తాను చూడండి. చంద్రునికి మచ్చ ఉన్నట్లుగా నా మనవరాలి అరికాలికి మచ్చ ఉంది. అది ఎంత అందంగా ఉందో కదా. ఒరే వీరనారాయణ, చూసావా మన వైష్ణవీదేవి కాలుకున్న పుట్టుమచ్చ? చూసావా? చూశానమ్మా. ఈ ఒక్క సాక్ష్యం చాలు ఈ వైష్ణవి మన వైష్ణవి అని నమ్మడానికి. అందరూ చూశారుగా, మా వారసురాలు తిరిగొచ్చింది. ఇంకా ఎలాంటి అనుమానాలు లేవు. మరైతే దీపం వెలిగించమని చెప్పండి. రే లాయరు, నన్నే ఇరికించాలని చూస్తున్నావా? చూడ్రా నేనెలా తప్పించుకుంటాను. అమ్మ వైష్ణవి, 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 ఏమైందమ్మా? అమ్మా వైష్ణవి, ఏమైందమ్మా? నీకేం కాలేదు కదమ్మా? అయ్యో, కాస్త మంటగా ఉందంతే. రే చూస్తారేంట్రా, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురండి. తీసుకురండి రా. పర్వాలేదులే బాబాయ్, కొద్దిగే కదా కాలింది, అవసరమేం లేదు. సరేనమ్మా, దీపం వెలిగించు.
అమ్మో మండ, ఇంత యాక్టింగ్ చేసినా ఇంకో దీపం వెలిగించమంటావా? పాపం తనకి సేకాలిందంట. నేను వెలిగిస్తానులేనమ్మా.